నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందా అని ఏపీ ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలు అటు తమది గెలుపంటే తమది గెలుపని తమ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే అనే సంస్థ తన సర్వే ద్వారా టీడీపీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ మరియు బీజేపీ పార్టీల యొక్క గెలుపోటములను గురించి ఒక సర్వే విడుదల చేసింది. ఆ సర్వేను ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి హిందూపూర్ డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున బీకే పార్థసారథి పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శ్రీమతి జరదారి శాంతా పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే హిందూపూర్లో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా రాప్తాడు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పరిటాల సునీత పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తోపుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక గమనించినట్లయితే రాప్తాడులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ మడకశిర. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఎంఎస్ రాజు పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏరా లక్కప్ప పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మడకశిరలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ హిందూపూర్. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టిఎస్ దీపిక పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ పెనుకొండ. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున సవిత పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేవీ ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పెనుకొండలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ పుట్టపర్తి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పల్లె సింధూరారెడ్డి పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దుదుకోట శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. అంటే అటు టీడీపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ధర్మవరం. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున వై సత్యకుమార్ పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ కదిరి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున వెంకట ప్రసాద్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బిఎస్ మక్బుల్ అహ్మద్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కదిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ సర్వేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సర్వే మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.